మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ఇక జ్యోత్స్న కార్తిక్ని హక్ చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కార్తిక్, ఏంటి మరదలా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నా దేని గురించి అని వెనకాలనే, ఇక బావా నీ చేతికి దెబ్బ ఎలా ఉంది ఇప్పుడు? నొప్పిగా ఉందా? లేదులే మరదలా, ఇంజెక్షన్ చేశారుగా, పెయిన్ ఏమీ లేదు. అయినా నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? దేని గురించో సీరియస్గా ఆలోచిస్తున్నా? ఏంటి విషయం అని వెనకాలనే, బావా అది జ్యోత్స్న. నాకు తెలుసు దీప, జ్యోత్స్న అందరి ముందు నన్ను అలా హక్ చేసుకోవడం నువ్వు బాధపడ్డుంటావు. అదేనా? అది కాదు బావా, జ్యోత్స్న అది కావాలని చేసింది. నాకు కూడా తెలుసు దీప. అదేంటి బావా? అవును, మరెందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? అక్కడ నేను జ్యోత్స్ననేవేనా అంటే అత్త బాధపడుతుంది. నువ్వెలా జ్యోత్స్న విషయంలో నోరు జారి మాట అన్నావో, ఇప్పుడు నేను కూడా ఏం చేసినా అత్త అది జ్యోత్స్నకి అనుకూలంగా మార్చుకుంటుంది. అందుకే అక్కడ నేను సైలెంట్గా ఉన్నాను. కానీ జ్యోత్స్న ఆలోచనలు నాకు బాగా తెలుసు. జ్యోత్స్న తన అవసరానికి తప్ప వేరే వాళ్ళని అంత ఈజీగా నమ్మదు. బావా, అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? వైరా గురించి. ఏంటి బావా? అవును, గతంలో జ్యోత్స్న వైరాతో చేతులు కలిపి మాస్టర్ని జైలుకు పంపించి రెస్టారెంట్లో సీజ్ అయ్యేలాగా తన అనుకున్నది సాధించాలని చూసుకుంది. కానీ అది మనం జరగనివ్వలేదు. కాబట్టి వైరాకి జ్యోత్స్న మీద చాలా కోపం ఉంది. అందుకే వైరా జ్యోత్స్నని కిడ్నాప్ చేసుంటాడు. కానీ కిడ్నాప్ చేసిన తర్వాత వైరాకి జ్యోత్స్నకి మధ్య ఏదో జరిగింది. బావా అంటే? అవును, జ్యోత్స్న అంత ఈజీగా వైరా కిడ్నాప్ చేస్తే భయపడే రకం కాదు. జ్యోత్స్న వీడియో కాల్లో మాట్లాడిన మాటలకి వైరా తనని కిడ్నాప్ చేశాడన్న విషయం తెలిసాక నాకు క్లియర్గా అర్థమవుతుంది. జ్యోత్స్నకి వైరాకి మధ్య ఏదో జరిగింది. అదేంటో తెలియాలి అంటే వైరా మన కంట పడాలి. అంటే ఏంటి బావా? ఏంటో కాలమే చెప్తుందిలే దీప. నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు జ్యోత్స్న గురించి ఎక్కువ ఆలోచించద్దు. అది కాదు బావా, అమ్మ జ్యోత్స్న మీద, నాకు తెలుసు దీప, అత్త జ్యోత్స్న మీద చాలా ప్రేమని పెంచుకుంది. కానీ జ్యోత్స్న ఎలాంటిదో అత్తకి మనం నిరూపించాలి. అప్పుడే అత్త మనసులో జ్యోత్స్న మీద ప్రేమ, గుడ్డి ప్రేమ పోతుంది. అవును, నా మీద నమ్మకం ఉంచు అని అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక జ్యోత్స్న ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. బావ అక్కడికి టైంకి వచ్చాడు కాబట్టి నిజంగా నేను ప్రాణాలతో ఉన్నా. లేకపోతే నేను చచ్చిపోయేదాన్నిగా. నాకు తెలుసు బావా, నువ్వు నా ప్రాణాల్ని కాపాడింది కేవలం మా మమ్మీ కోసం మాత్రమే. మా మమ్మీని అడ్డు పెట్టుకొని నీతో నా మెళ్ళలో 3 ముళ్ళు వేయించుకుంటాను. దీపా, చూస్తూ ఉండు, నీ జీవితాన్ని ఎలా లాక్కుంటానో అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. రాగానే ఇక జ్యోత్స్న, గ్రాని, నిజంగా నువ్వు సూపర్ గ్రాని. నువ్వు ఈ మధ్య మారిపోయావు, నాకు హెల్ప్ చేయవనుకున్నాను. కానీ కరెక్ట్ టైంకి వచ్చి వైరా నుంచి నన్ను సేవ్ చేసి మన డబ్బుని కాపాడావు. సూపర్ గ్రాని అంటూ జ్యోత్స్న పారిజాతాన్ని హక్ చేసుకుంటుంది. వెంటనే పారిజాతం జ్యోత్స్న చంప పగలగొడుతుంది. దాంతో జ్యోత్స్న, గ్రాని నోరు మియ్యవే, నీ వెర్రి వేషాలు పిచ్చి వేషాలు నా దగ్గర వేయి మాకు. ఈ పిఠాపురం పారిజాతం అంటే మామూలుది కాదు. నీ గురించి నాకంతా తెలిసే. నువ్వు వాడు కిడ్నాప్ చేస్తే అంత అమాయకంగా ఉండే రకమైతే కాదు. అక్కడేదో జరిగింది. చెప్పవే, ఆ వైరా నిన్ను కిడ్నాప్ చేశాడా, లేదంటే డబ్బు కోసం నువ్వే ఆ వైరాతో ఇదంతా చేయించావా? చెప్పవే అని వెనకాలనే గ్రానికి డౌట్ వచ్చినట్టుంది అని చెప్పేసి, అది కాదు గ్రాని, అయినా నేనెందుకు అలా చేస్తాను? నువ్వేమైనా చేస్తావే, నువ్వు మామూలు దానివా ఏంటి? నువ్వు గతంలో చేసింది నాకు ఇంకా గుర్తులేదనుకుంటున్నావా? మీ మావయ్యని సీఈఓని చేశాడని మీ తాత కాశీగాడిని అడ్డు పెట్టుకొని ఆ వైరాతో చేతులు కలిపి ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసి శ్రీధర్ని జైలుకు పంపించావు. కార్తిక్ గాడు తెలివైనాడు కాబట్టి కాశీగాడిని పట్టుకొని నిజాన్ని బయట పెట్టాడు. లేకపోతే చెప్పవే, శ్రీధర్ జైల్లో ఉండేవాడు. కాశీగాడు కూడా నీ మూలాన ఇప్పుడు పెళ్ళంతో ఇబ్బంది పడుతున్నాడు. నువ్వు మామూలు దానివి కాదు. ఖచ్చితంగా ఆ వైరాగాడితో చేతులు కలిపి నువ్వే ఈ కిడ్నాప్ డ్రామా ప్లాన్ చేసావు కదా. చెప్పు అని వెనకాలనే, గ్రాని, నీకు ఈ మధ్య పిచ్చి పట్టింది. అందుకే నన్ను నమ్మడం మానేసి అందరినీ నమ్ముతున్నావు. నేను చెప్పేది వినుకురాని. ఏంటే నిన్నే నమ్మేది? నువ్వేంటో నీ బుద్ధేంటో నాకు బాగా తెలుసు. తెలిసింది కదా, అయితే సైలెంట్గా వెళ్ళి దీపభజన చేసుకో. చేస్తానే, నా మనవరాలు జోలికొస్తే నిన్ను ఏం చేయాలో అదే చేస్తాను అని పారిజాతం మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఈ మాటలన్నీ కూడా దశరథ వింటాడు. ఒక్కసారిగా దశరథ ఆ మాటలు విని షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజు బావ విషయంలో తప్పు చేసింది జ్యోత్స్న.
అందుకే వైరా ఆ రోజు అందరి ముందు జోష్న గురించి నిజం బయటపెట్టాడా అని చెప్పేసి దశరథ అదే ఆలోచిస్తూ కిందకి వస్తూ ఉంటాడు. ఇక జోష్న గురించి ఆలోచిస్తున్న దశరథ ఒక్కసారిగా ముందుకు పడిపోతూ ఉంటే అప్పుడే కార్తీక్, మావయ్య చూసుకొని నడవాలి కదా, అయినా అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏమైంది మావయ్య అని వెనకాలే, ఒరే కార్తీక్ ఒకసారి నాతో పాటు ఇట్రా అని చెప్పేసి కార్తీక్నైతే ఇక పక్కకి తీసుకెళ్తాడు. ఏమైంది మావయ్య అని వెనకాలే, కార్తీక్ నీతో ఒక విషయం చెప్పాలరా. దేని గురించి? జోష్న గురించి. ఏమైంది మావయ్య, మళ్ళీ జోష్న అయినా చేసిందా? ఇప్పుడు కదరా, ఆల్రెడీ చేసేసింది. ఏంటి మావయ్య? ఒరే ఇందాక పిన్ని జోష్నతో మాట్లాడుతుంటే విన్నాను. బావ అరెస్ట్ వెనక కారణం జోష్న అని, వైరతో చేతులు కలిపింది జోష్న అని. నాకు ఈ విషయం ముందే తెలుసు మావయ్య. జేంటర్ అంటుంది. అయినా ఎందుకు జోష్న ఇలాంటి పని చేసింది? ఎందుకంటే తను సీఈఓగా ఉన్నప్పుడు అకౌంట్స్లో చాలా లెక్కల్ని తారుమారు చేసింది. అవి ఎక్కడ బయట పడతాయని జోష్న వైరాన్ని అడ్డు పెట్టుకొని మా మాస్టర్ని సీఈఓ నుంచి తప్పించాలని చూసింది. కానీ కాశీగాడు దొరికిపోవడంతో వాళ్ళ ప్లాన్ అంతా బయటపడింది. అందుకే వైరా జోష్న తనని మోసం చేసిందని కక్ష కట్టి తనని కిడ్నాప్ చేసుంటాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే జోష్న వైరా విషయంలో ఇంకేదో విషయాన్ని దాచిపెడుతుందనిపిస్తుంది మావయ్య. పిన్ని కూడా సేమ్ ఇదే మాట జోష్నతో అనిందిరా. జోష్న ఆ విషయానికి తడబడింది అంటే ఖచ్చితంగా జోష్నకి వైరాకి మధ్య ఏదో జరిగింది మావయ్య. నా అనుమానం కూడా అదే. కానీ మనం సుమిత్ర విషయంలో జోష్న ఇలా చేయడం కరెక్ట్ కాదు కదరా. జోష్న గురించి సుమిత్ర ఎంత టెన్షన్ పడిందో నువ్వే చూసావు కదా. జోష్నకి ఏదైనా అయ్యుంటే సుమిత్ర ప్రాణాలు కూడా విడిచేది. అవును మావయ్య, కానీ జోష్న చేసే తప్పులు అత్తకి మనం తెలిసేలా చేయాలి. నాకు తెలిసి ఆ వైరాగాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు మావయ్య. జోష్నని అంత ఈజీగా వదలడు. ఏదో ఒక రకంగా జోష్నతో కాంటాక్ట్ అవుతాడు, అడ్డంగా మనకి దొరుకుతాడు. ఏంటని వంటుంది. అవును మావయ్య, మీరందరూ ఆ వైరా కక్షతో జోష్నని కిడ్నాప్ చేశాడు కుటుంబం మీద అనుకుంటున్నారు. కానీ వైరా కక్ష జోష్న మీద, అందుకే ఇదంతా చేశాడు మావయ్య. కొన్ని రోజులాగు నిజాలేంటో అన్నీ బయటపడతాయి అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే దీప దగ్గరికి వచ్చి, దీప నాకు అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవా అని అంటుంది. దాంతో దీప సీరియస్గా ఒక లుక్ ఇస్తుంది. ఏంటి దీప అలా చూస్తున్నావు? నిన్న నేను బావని హక్ చేసుకున్నందుకు నువ్వు బాగా ఫీల్ అయినట్టున్నావు. ముఖం అంతా మాడిపోయింది. నీ కోపం అంతా కూడా నీ కళ్ళలోనే తెలుస్తుందిలే దీప. చూడు దీప, నిన్ను పెళ్లి చేసుకోకముందే నాకు మా బావ నా భర్త అని పరిచయం చేశారు. ఎప్పుడో నేను మా బావని నా భర్త అనుకున్నాను. ఇలాంటి హగ్గులు పెళ్లి కాకముందు ఎన్నో ఇచ్చాను మా బావకి అని వెనకాలనే దీప ఒక్కసారిగా చేతిలోని గిన్నెని గట్టిగా కొడుతుంది. దాంతో జోష్న ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటి దీప, నీ కోపం గిన్నెల మీద చూపిస్తున్నావా? మనుషుల్నేమీ చేయలేక? అవును, చూడు, నువ్వు నా బావ జోలికి రావాలనుకుంటున్నావు. కానీ నువ్వు నా బావ జోలికి వస్తే ఈ దీప అసలు స్వరూపాన్ని చూస్తావు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు జోష్న, నా కూతురు జోలికి వస్తేనే ఆ రోజు నీకు నేను చావు దెబ్బని రుచి చూపించాను, గుర్తుందా అని వెనకాలనే జోష్న దీప కొట్టిన దెబ్బల్ని గుర్తు తెచ్చుకుంటుంది. అలాంటి నా బావ జోలికి వస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఈ దీపలో అమ్మోరిని చూస్తావు అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా జోష్న, చూడు దీప, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా మా బావతో నా మెళ్ళలో 3 ముళ్ళు వేయించుకుంటాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది. అప్పుడే సుమిత్ర అటుగా రావడం చూస్తున్న జోష్న, దీప ఏంటి అలా చూస్తున్నావు? కాఫీ పెట్టమని అన్నాను కదా, అంతగా కావాలంటే వచ్చి పెట్టుకో, ఇక్కడెవరు ఖాళీగా లేరు అని దీప అంటుంది. ఒక్కసారిగా ఇక సుమిత్ర ఆ మాటల్ని వింటుంది. ఇక వెంటనే చూసిన, మమ్మీ నువ్వా? దీప నాతో ఏదో జోయల్గా అలా మాట్లాడుతుంది అంతే మమ్మీ అని వెనకాలనే దీప కావాలని ఇది నాటకాలు ఆడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర, చూడు దీప, నువ్వు నా కూతురికి కాఫీ పెట్టాల్సిన అవసరం లేదు. నా కూతురికి నేను కాఫీ పెట్టుకోగలను. అది కాదమ్మా, నువ్వేమీ మాట్లాడకు. నీ గురించి నాకు బాగా తెలుసు. అందరి ముందు అమాయకురాల్లాగా మంచిదానిలా నటిస్తూ పక్కకి వెళ్ళి నా కూతురుతో నువ్వు ఇలాగా మాట్లాడతావా? నీ బుద్ధి నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళ కళ్ళు నా కూతురి మీద పడకూడదనే నా బాధ. కానీ ఎవరు నా మాట వినరు కదా, నిన్ను తీసుకొచ్చి ఇక్కడే పెడతారు. నువ్వేం చేస్తావో కూడా తెలీదు. నీ వల్ల నా ప్రాణాలు కూడా పోతాయేమో. అమ్మా అవును,
నా కూతుర్ని అవమానించి నా కూతుర్ని తిడితే నన్ను తిట్టినట్టు కదా అని వెనకాలనే దీప ఏడుస్తూ అక్కడి నుంచి వస్తూ ఉంటే ఇక అప్పుడే దశరథ అలాగే కార్తిక్ దీప ఏడవడం చూసి దీప ఏమైంది అని వెనకాలనే బావా అని కార్తిక్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇక దశరథ అమ్మ దీప ఏమైందమ్మా అని వెనకాలనే ఇక కార్తిక్ అతని ఏమైనా అనిందా దీప అవును బాబా జోష్న కావాలనే అమ్మ ముందు నన్ను తప్పుగా చేస్తుంది అది తెలియక అమ్మ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అమ్మ దీప ఇప్పటి వరకు సుమిత్రకి నిజం తెలీదు జోష్నే తన కూతురు అనుకుంటుంది కాబట్టి నేను దూరం పెడుతుంది సుమిత్రకి నిజం తెలిస్తే నీ మీద కోపం మొత్తం పోతుందమ్మా నా మాట విను అని చెప్పేసి దశరథ ఇక దీపని ఓదారుస్తూ ఉంటే దీప ఇక నాన్న అంటూ ఏడుస్తూ దశరథని హక్ చేసుకుంటుంది. అప్పుడే సుమిత్ర అలాగే జ్యోత్స్న బయటికి వస్తారు. దశరథని దీప హక్ చేసుకోవడం చూసిన దశరథ సుమిత్ర అలాగే జ్యోత్స్న ఒక్కసారిగా కోపంతో రగిలిపోతారు. ఇక జ్యోత్స్న అయితే ఏ దీప ఏం చేస్తున్నావు నువ్వు? మా డాడీని నీ కన్న తండ్రిలాగా హక్ చేసుకుంటావేంటి? లే అని వెనకాలనే ఇక సుమిత్ర ఏంటండి ఇది? ఇలాంటి వాళ్ళకి ఇంత చదివిస్తే వాళ్ళు మనల్ని ముంచేస్తారు అని వెనకాలనే సుమిత్ర నీకు ఏం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు, ఏం తెలీదంటారు డాడీ. ఏ దీప ఏం చేస్తున్నావు? మా డాడీని నాన్న అని ఎందుకు హక్ చేసుకున్నావు అని వెనకాలనే ఇక దశరథ చూడు దీప ఏదో విషయంలో బాధపడుతుంది. తన కన్న తండ్రిని తెచ్చుకొని ఎమోషనల్ అవుతుంటే దీపకి తండ్రి స్థానంలో నేనున్నానని చెప్పాను. దానికి మీరెందుకు ఇంత ఇష్యూని చేస్తున్నారు? చూడు జ్యోత్స్న, దీప నాకు పెద్ద కూతురు లాంటిది. దీపకి నేను కన్న తండ్రితో సమానం. నా మీద పూర్తి హక్కు బాధ్యత దీపకున్నాయి. ఈ విషయంలో ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను అంటూ దశరథ జ్యోత్స్నకే వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప కార్తిక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న మమ్మీ చూసావా, దీప డాడీని మార్చేసింది. నా బాధ దీప డాడీతో ప్రేమగా ఉందని కాదు, కానీ దీప ఎలాంటిదో నాకు నీకు తెలుసు మమ్మీ. దీప ఈ మంచితనంతో మనల్ని ఇంకా ఏదైనా చేస్తుందని భయం మమ్మీ, అంతే అని వెనకాలనే జ్యోత్స్న నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ దీప గురించి ఇంట్లో వాళ్ళందరికీ అర్థమవుతుంది త్వరలోనే అని చెప్పేసి అంటుంది. ఇంకా జ్యోత్స్న మనసులో దీపని ఎలా ఫోన్ని చేయాలో అలాగే చేశాను. ఇలాగే చేస్తే ఖచ్చితంగా దీపాన్ని మా మమ్మీ ఆశ్రయించుకోవడం గ్యారంటీ అని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడే జ్యోత్స్నకి ఫోన్ వస్తుంది. ఇక జ్యోత్స్న ఇది కొత్త నెంబర్లా ఉందే, ఎవరు కాల్ చేశారు అని చెప్పేసి జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఏంటి జ్యోత్స్న, కిడ్నాప్ నుంచి బయటపడ్డానని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని వెనకాలే హలో ఏ వైరా నువ్వా? చీటర్, నన్ను ఎంత మోసం చేస్తావా? అందుకే మా బావ నీకు మంచి గుణపాఠం నేర్పించాడు. ఏ జ్యోత్స్న ఏంటి ఆ కార్తిక్ గాడు అతి తెలివితేటలతో సూట్ కేసులో రాళ్ళు పెట్టి నన్ను ఫోన్లు చేశాడని హ్యాపీగా ఉన్నట్టున్నావు? హ్యాపీగా కాకపోతే ఎలా ఉంటాను? మా డబ్బుని నువ్వు కొట్టేయాలని చూసావు, నా 10 కోట్లు దొబ్బేయాలని చూసావు, అందుకే నీకు అలా జరిగింది. జ్యోత్స్న ఏయ్ అరవకు, ఏంటి ఫోన్ చేసావు? నువ్వు కనిపిస్తే మా తాత నిన్ను షూట్ చేసేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే నీ గురించి పోలీసులు వెతుకుతున్నారు. మర్యాదగా ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపో, లేదంటే జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటావు. అంత అవసరం నాకేముంది జ్యోత్స్న? ఒకవేళ అలా చిప్పకూడు తినే పరిస్థితే వస్తే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాలే అని అంటాడు. వైరా జ్యోత్స్న అరవకు, నీకిప్పుడే ఒక వీడియోని పంపించాను చూడు, ఆ వీడియో చాలా బాగుంటుంది. ఆ వీడియోని చూస్తే ఖచ్చితంగా నీ అంతట నువ్వే నాకు ఫోన్ చేస్తావు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న కాల్ కట్ చేసి వీడియో ఓపెన్ చేసి చూస్తుంది. ఇక వీడియోలో జ్యోత్స్న వైరాతో చేతులు కలిపి మా మమ్మీ నా కోసం అక్కడ ఏడుస్తూ ఉంటుంది. అందరూ భయపడిపోయి నాకు 30 కోట్లు ఇచ్చే వరకు మా మమ్మీ అక్కడ రణరంగం చేస్తూ ఉంటుంది. 10 కోట్లు నాకు, 20 కోట్లు నీకు అని అన్న మాటలన్నీ కూడా ఉంటాయి. అది చూసి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశాడు అని చెప్పేసి ఇక వెంటనే జ్యోత్స్న వైరాకి కాల్ చేస్తుంది. ఇదేంటి జ్యోత్స్న, వీడియో పంపించిన నిమిషంలోనే ఫోన్ చేసావు? ఇప్పుడు నీకేం కావాలి? ఈ వీడియో నాకెందుకు సెండ్ చేసావు? చూడు జ్యోత్స్న, నేను కిడ్నాప్ చేశానని మీ వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ కిడ్నాప్ వెనుక నువ్వు 10 కోట్లు కొట్టేయాలనుకుంటున్నావు కదా, అందుకే ఈ వీడియో దశరథకి మీ తాత శివనారాయణకి పంపిద్దామనుకుంటున్నాను. వైరా అలా చేయమాకు, నువ్వు కనుక అలా చేస్తే మా ఇంట్లో అందరూ నన్ను తప్పుగా చూస్తారు, అందరూ అసహించుకుంటారు. అవునా, మరైతే ఈ వీడియో నేను మీ ఫ్యామిలీకి పంపించకూడదు అంటే మా గుండుగాడు ఏం చెప్తున్నాడంటే ఆ 30 కోట్లు నువ్వు నాకు ఇస్తే ఈ వీడియో మీ ఇంటికి పంపించను. వైరా 30 కోట్ల ఏంటి జ్యోత్స్న, నువ్వు ఆ ఇంటి వారసురాలివి,
నువ్వు అడిగితే 50 కోట్లైనా ఇస్తారు. వైరా నన్ను కిడ్నాప్ చేసి అడిగితే ఇస్తారు. కానీ నాకంత డబ్బు ఇవ్వరు. చూడు జ్యోత్స్న, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కానీ నీ ఫ్యామిలీకి ఈ వీడియో నేను పంపించేస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో. అందుకే చెప్తున్నాను, నువ్వు నాకు 30 కోట్లు ఇస్తే ఈ వీడియో నీ దగ్గరికి, మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళదు. గుర్తుపెట్టుకో అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక పక్కనున్న మేనేజర్, బాస్, జ్యోత్స్న భయపడిందా? భయపడక ఇంకేం చేస్తుందిరా? బాస్, నాకు తెలుసు ఆ కిలాడి లేడీ మనల్ని ఏదో ఒకటి చేస్తుందని. అందుకే ముందు జాగ్రత్త కోసం వీడియో రికార్డ్ చేశాను. ఇదే ఇప్పుడు మనకి హెల్ప్ అయింది. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఆ కార్తిక్ గడు జ్యోత్స్న మన చెవులో కాలీఫ్లవర్ పెడితే నువ్వు ఏకంగా 30 కోట్ల కోసం మంచి వీడియోని రెడీ చేసావురా. బాస్, ఈసారి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోత్స్న దగ్గర మోసపోకూడదు. మోసపోండ్రా. ఈసారి జ్యోత్స్న చచ్చినట్టు మనకి డబ్బు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వైరా అనుకుంటాడు. ఇక జ్యోత్స్న అయితే, ఈ వైరా గడేంటి నాకు ఇలా చేశాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి ఇక ఆ గోనె సంచితో ఉన్న డబ్బులు శివనారాయణ రూమ్లో ఉంటాయి కదా. ఇక ఆ విషయం జ్యోత్స్నకి గుర్తొస్తుంది. తాత రూమ్లోనే ఆ డబ్బు ఉంది. ఎలాగైనా ఆ డబ్బుని కొట్టేసి ఆ వైరగడికి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక రాత్రి అవుతుంది. రాత్రి అయిన తర్వాత ఇక జ్యోత్స్న మెల్లగా వెళ్ళి శివనారాయణ గదిలో ఉన్న ఇక ఆ డబ్బు మూటని చూస్తుంది. పారు అలాగే శివనారాయణ పడుకొని ఉంటారు. తాత అలాగే గృహిణి పడుకున్నారు. ఇదే మంచి టైం అని చెప్పేసి జ్యోత్స్న ఇక మెల్లగా ఆ బస్తాని మెల్లగా దాంట్లోంచి బయటకి తీసుకొచ్చి తన రూమ్లో దాచిపెట్టేస్తుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయ్యాక పారిజాతం అలాగే శివనారాయణ రూమ్లో ఉన్న బస్తా కనిపించకపోయేసరికి రూమ్లో ఉన్న 30 కోట్ల బస్తా కనిపించట్లేదు. ఎవరో దొంగలు పడ్డారు ఇంట్లో అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, దొంగలు పడ్డారా తాత? దొంగలు పట్టవేంటి అని వెనకాలనే ఇక దశరథ, నాన్న ఇప్పటికే పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం అని అంటూ ఉంటే ఇక కార్తిక్ అలాగే దీప ఇంటికి వస్తారు. ఇక దశరథ జరిగిందంతా చెప్పడంతో కార్తిక్, ఏంటి ఇంట్లో 30 కోట్లు పోయాయా మావయ్య? ఇది ఖచ్చితంగా ఏదో పెద్ద దొంగ పనే. దీన్ని ఇలానే వదిలేస్తే వాళ్ళు ఇంకా ఎన్ని కోట్లు దొబ్బేస్తారో ఏంటో. మనం వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం అని వెనకాలనే ఇక జ్యోత్స్న, బావా ఈ విషయానికి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఇష్యూని పెద్ద చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ 30 కోట్లు మన ఇంట్లో ఎందుకున్నాయని దానికి సంబంధించిన అన్ని లెక్కల్ని అడుగుతారు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ మనం చూపించగలమా? ఎందుకు చూపించలేం? వాటికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ శ్రీధర్ దగ్గర ఉన్నాయి అని శివనారాయణ అంటాడు. ఇక జ్యోత్స్న, అది కాదు తాత, ఇప్పుడు ఆ 30 కోట్లు మీ ఇంట్లో ఎందుకున్నాయంటే మనం నా కిడ్నాప్ విషయం గురించి బయట పెట్టాలి. అప్పుడు అన్ని మ్యాటర్లు బయటకు వస్తాయి. అవసరమా అని వెనకాలనే, పెద్ద మేడం చెప్పింది కూడా కరెక్టే తాత. అయినా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంట్లో సీసీ కెమెరా ఉందిగా, చెక్ చేస్తే దొంగ ఎవరో తెలిసిపోతుందిగా అని వెనకాలనే, అవునరా మనోడా అని పారిజాతం అంటుంది. ఇక జ్యోత్స్న మనసులో, నాకు తెలుసు బావా, అందుకే సీసీ కెమెరా పని చేయకుండా చేశాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కార్తిక్ సీసీ కెమెరాలను ఓపెన్ చేయగానే, అయ్యో కరెక్ట్గా నిన్ననే కెమెరాకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, నిన్నటి వీడియోనే రికార్డ్ అవ్వలేదు అని వెనకాలనే జ్యోత్స్న మనసులో చాలా సంతోషపడుతుంది. ఇక సుమిత్ర, ఏంటో ఈ మధ్యకాలంలో ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంది. ఎవరు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరి దిష్టి తగిలిందో ఇంటి మీదకి అని చెప్పి దీప వైపు చూస్తుంది. దీప చాలా ఫీల్ అవుతుంది. ఇంకా జ్యోత్స్న అయితే ఎలా అయినా ఈ డబ్బు ఆ వైరాకి ఇచ్చి ఆ వీడియోని డిలీట్ చేయించాలి అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఇక ఆ డబ్బంతటిని కూడా ఒక బ్యాగ్లో పెట్టి కారులో బయలుదేరుతుంది. ఇక వైరా అలాగే మేనేజర్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఇక జ్యోత్స్నను చూసి, వైరా ఏంటి మళ్ళీ నన్ను మోసం చేస్తున్నావా? అలా చేస్తే నువ్వు నన్ను ఏం చేస్తావో నాకు తెలుసు కదా, ఇదిగో డబ్బు అని వెనకాలనే వైరా బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు. ఒక్కసారిగా అందులో ఉన్న డబ్బును చూసి వైరా, సూపర్ జ్యోత్స్న, ఈ డబ్బు నువ్వు ఇంత ఈజీగా తెచ్చిస్తావనుకోలేదు. సరే ముందు ఆ వీడియోని డిలీట్ చేయి. అబ్బా ఎలా చేస్తాను జ్యోత్స్న, నువ్వు పెద్ద కంత్రివి. ఈ డబ్బు తీసుకుని నేను ఫారెన్ పారిపోయాక ఈ వీడియో డిలీట్ చేస్తాను. వైరా మళ్ళీ నన్ను చీట్ చేస్తున్నావా? చీట్ చేయట్లేదు జ్యోత్స్న, నిజం చెప్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి కార్తిక్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా శివనారాయణ, పారిజాతం, ఇక సుమిత్ర, దశరథ అందరూ కూడా వస్తారు. వాళ్ళని చూసిన జ్యోత్స్న, వైరా షాక్ అయిపోతారు. ఇక వైరా అయితే, ఈ కార్తిక్ గడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడేంట్రా బాసు, ఈసారి ఇక నువ్వు జైలుకే అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న, మమ్మీ అని వెనకాలనే సుమిత్ర జ్యోత్స్న చెంప పక్కలు కొడుతుంది. దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న, మమ్మీ అని వెనకాలనే, నోరు బొయ్, ఇంట్లో డబ్బు పోయిందంటే అది ఎవరి వల్ల జరిగిందా అని అర్థం కాక అందరం తల పట్టుకుంటే కార్తిక్, అత్త ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో నీకు చూపిస్తాను రా అని అంటే, వచ్చాను
కానీ ఆ డబ్బు తీసుకెళ్ళి ఈ వైర చేతిలో పెడుతున్నావా? నిన్ను కిడ్నాప్ చేసిన వాడికి ఎందుకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు జ్యోత్స్న అని వెనకాలనే ఎందుకు జ్యోత్స్న డబ్బులు ఇస్తున్నావు అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఇది రాత్రి దొంగతనంగా మా రూమ్లోకి వచ్చి మూట తీసుకెళ్తుంటప్పుడే అనుకున్నా ఇదేదో కాని పని చేస్తుందని. ఒసే ఇదే నువ్వు చేసేది? ఈ వైరాగాడికి ఎందుకే డబ్బులు ఇస్తున్నావు అని వెనకాలనే ఇక జ్యోత్స్న గ్రాని అడ్డంగా నన్ను ఇరికించావుగా ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ చెప్పరా ఎందుకు జ్యోత్స్న నీకు డబ్బులు ఇస్తుంది? అసలు నువ్వేం చేసావు? జ్యోత్స్నని ఏం బెదిరించావు అని వెనకాలనే జ్యోత్స్నను నేను బెదిరించడం కాదు జ్యోత్స్న అని వెనకాలనే ఇక అక్కడున్న గుండు బాస్ సార్ ఈ మేడం ఏమీ ఈజీగా డబ్బులు ఇవ్వట్లేదు. ఏమో పెద్ద కిల్లడి. ఆ రోజు మా బాస్ ఈమెను కిడ్నాప్ చేసి 20 కోట్లు కొట్టేయాలనుకున్నాడు. కానీ 30 కోట్లు అడగండి 10 కోట్లు నాకు కావాలి అంది. మాతో చేతులు కలిపి వాళ్ళ పేరెంట్స్ దగ్గర 10 కోట్లు ఎక్స్ట్రా దొబ్బేయాలని చూసింది. అదే వీడియో రికార్డ్ చేసాం, కావాలంటే చూడండి. దానికోసమే ఈ డబ్బు మాకు ఇస్తుంది అని వెనకాలనే అందరూ కూడా ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ఇక జ్యోత్స్న